కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శతాబ్ది ఉత్సవాలను ధూమ్ధామ్ పేరుతో డాంటే అలిఘేరి అకాడమీ కిప్లింగ్లో వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1800కు మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ సంయుక్తంగా కార్యదర్శి రాజేష్ ఎర్ర ప్రారంభించగా స్వాతి మన్యం, అమృత దీప్తి, కవిత తిరునగిరి, ప్రసన్న మేకల, స్ఫూర్తి కొప్పు జ్యోతి ప్రజ్వలన చేయగా కుమారి ఐక్య ఎర్ర గణేష్ వందనంతో ధూమ్ ధామ్ 2024 సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస మన్యం, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఎర్ర, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల మరియు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా వేదికపై పాల్గొన్నారు. సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు, రచయిత మరియు దర్శకుడు తనికెళ్ల భరణి తెలంగాణ ప్రాముఖ్యతని మరియు అభివృద్ధిని కొనియాడుతూ తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కెనడాలో నివసించు తెలంగాణ వాసులకు మరియు సంస్థ శ్రేయోభిలాషులకు వాట్సాప్ ఫోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ధూమ్ధామ్ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీ రంజని కందూరి మరియు కుమారి ప్రహలిక మేకల 4 గంటల పాటు వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులను అలరించారు. ఈ సంబరాల్లో కూచిపూడి నృత్యాలయం వారిచే ప్రదర్శించబడిన అదిగో అల్లదిగో, కృష్ణం వందే జగద్గురుం, గోవిందా అని కొలవరే, రామాయణ శబ్దం మరియు మరో వేదిక డాన్సింగ్ దియాస్ బోనాల జాతరకు ప్రేక్షకుల విశేష జనాదరణ లభించింది. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్యం మాట్లాడుతూ టీసీఏ ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్తో కలర్ఫుల్గా ఆర్గనైజ్ చేయడం పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీసీఏ తెలంగాణ ప్రామాణికమైన బిర్యానీ వడ్డించడం సభికులకు ఆనందాన్ని కలుగజేసింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఎర్ర, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహలిక మేకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు శంకర్ భరద్వాజ పోపూరి, నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, రంజని కందూరి, భగీరథ దాస్ అర్గుల మరియు ప్రవీణ్ కుమార్ శ్యామల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న మేకల మరియు మురళీధర్ కందివనం, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, హరి రావుల్, శ్రీనివాస తిరునగిరి, దేవేందర్ రెడ్డి గుజ్జల, అఖిలేష్ బెజ్జంకి, కలీముద్దీన్ మొహమ్మద్, రాజేశ్వరి ఈదా, వేణుగోపాల్ రోకన్ల, విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంబాలపల్లి మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్యం కృతజ్ఞత వందన సమర్పణతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగించారు. I welcome you all for making your gracious presence to celebrate the Telangana State Formation Day event as a Dhoom-Dhaam. Jaya Jaya He Telangana Janani Jaya Ketanam Koti Guntukalu Okkataina Chetanam Taratarala Cheritagala Talli Ni Rajanam Pada Padana Ni Pillalu Pranamillina Sodarudu Jaya మీ సపోర్ట్ వల్ల మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయిన తెలంగాణ కెనడా అసోసియేషన్ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మీ సహకారము చాలా అవసరము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. అందరికీ స్వాగతం. తెలంగాణ కెనడా అసోసియేషన్ 10th యానివర్సరీకి వచ్చినందుకు అందరికీ స్వాగతం, సుస్వాగతం.
ధూమ్ధామ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లేకపోతే మేము లేము. అలాగే ఈరోజు పర్ఫామ్ చేసిన అందరు పర్ఫార్మర్స్కి థ్యాంక్ యూ అండి తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున.